నమస్కారం గంపా నాగేశ్వర్ గారు. నమస్తే నారాజు గారు. నమస్తే. సో ప్రీవియస్ వీడియోలో ఒక మాట అన్నారు మీరు, ఎన్ని రకాలుగా రియల్ ఎస్టేట్లో సంపాదించవచ్చు అని అంటే అటు ఆన్లైన్ ప్రాసెస్ చెప్పారు, ఇటు ఫ్లాట్స్ వైజ్ ఆఫ్లైన్లో ఫ్లాట్స్ వైజ్ అన్నీ చెప్పడం జరిగింది మీరు. అండ్ దాంతోపాటు విమెన్స్ కూడా ఏ విధంగా రాణించాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు మీరు. వాళ్ళకే ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది ఏ విధంగా చూసుకున్నా కూడా. అండ్ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్లో అయితే రిసోర్సెస్ కొన్ని ఇచ్చేస్తారు, వాళ్ళు స్వశక్తితోటి ముందుకెళ్ళాలి అని అంటే కొన్ని రిసోర్సెస్ మాత్రం ఖచ్చితంగా ఇచ్చేస్తారు వాళ్ళకి. సో ఆ విధంగా చెప్పారు ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఈ వీడియోలో కొంతమంది ఫ్లాట్స్ కానివ్వండి, ప్లాట్స్ కానివ్వండి సేల్ చేయాలి అంటే ఎటువంటి ప్రొసీజర్ని ఖచ్చితంగా ఫాలో అయితే వాళ్ళకు ఉండేటువంటి ఆ డేటా కానివ్వండి, లేదంటే అవతల వైపు కస్టమర్ని ఖచ్చితంగా కన్విన్స్ చేయడానికి అవకాశం ఉంటుందంటారు. భగవంతుడు ఇచ్చిన గొప్ప వరము కేవలం మహిళా సోదరిమణులకి ఇచ్చారండి. ఆ ఓపిక, ఆ శాంతము, ఆ వాయిస్. ఓకే, మగవాళ్ళకంటే ఆడవాళ్ళే బాగా సక్సెస్ అవుతారు, ఇంకా బయటకు రావట్లేదు. బయటకు రండి. ఓకే, సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ప్రకారం దయచేసి వినండి. మీరు ఇంట్లో కూర్చొని మొదలుపెట్టవచ్చండి. ఇంట్లో కూర్చొని మొదలుపెట్టచ్చు. నెట్వర్కింగ్ అంటే ఏంటంటే పరిచయాలు పెంచుకోవడం. మీకు ఆల్రెడీ పరిచయాలు బోల్డ్ ఉన్నాయి, మీ కిట్టి పార్టీసు అవి బోల్డ్ ఉంటాయి. ఓకే, ఏది లేదనుకోండి, మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ కన్నా ఫోన్ చేయండి. ఏమండి, ఈరోజు ఒకతను డైరెక్ట్ ఫోన్ చేశారండి. ఒక 40 lakhs ఇన్వెస్ట్ చేస్తే నాకే ఫోన్ ఇచ్చింది డైరెక్ట్గా. నాకే ఫోన్ చేశారు, సార్ మీరు గంపగారు 40 లక్షలు ఇన్వెస్ట్ చేయగలరా, ఒక ఎకరం ల్యాండ్ ఇస్తాను. ఎకరం ల్యాండ్ 40 లక్షలు బాగానే ఉంది కదా, ఏం లాభం అని అడిగాను. అంటే క్యూరియాసిటీ కదా. 40 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 3 ఏళ్ళ తర్వాత సంవత్సరానికి 4 లక్షలు కూడా ఇస్తా అని చెప్పాడు. ఎలాగని అడిగాను. ఇదంతా చెప్పింది ఒక అమ్మాయి. ఏదో నాకు ఇట్లా పరిచయాలతో ఫోన్ చేశారు. ఎలాగని అడిగితే, ఓ 50 ఎకరాల ల్యాండ్ అందరు కొనుక్కొని పాలీ ఫార్మింగ్ చేసి దాంట్లో కూరగాయలు పండించి దాన్ని అమ్మడి వాళ్ళు 80% తీసుకుంటే 20% వీళ్ళకి ఇస్తారట. ఓకే, వాళ్ళు అమ్మలేకపోయారు, ఏం చేయలేకపోయారు అనుకోండి, అట్లీస్ట్ ల్యాండ్ అన్న రేటు పెరుగుతుంటుంది కదా. 40 లక్షలది రేపు ఓ 2-3 years అవుతారు, 60 లక్షలు 50 లక్షలు అవుతుంది కదా. అయినా బాగానే ఉంది కదా. అంటే మీరు ఇప్పుడు ఫ్లాట్స్ హైదరాబాద్లో బాగున్నాయి, కానీ ప్లాట్స్ చాలా బాగున్నాయండి. ఎందుకోసం అంటే ఫ్లాట్స్ ఒకసారి కట్టిన తర్వాత రీసేల్ ఉంటాయి, కానీ ప్రస్తుతం హైదరాబాద్లో ఎంతమందికి అయితే అవసరమో అంతకంటే ఎక్కువ కట్టేసేసారు. ఓకే, బట్ డిమాండ్ ఈస్ దేర్. బట్ మై సిన్సియర్ సజెషన్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లాట్స్ ఎంటర్ ఇన్ ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్. అది అగ్రికల్చర్ కావచ్చు ఆర్ రెసిడెన్షియల్ కావచ్చు. అగ్రికల్చర్ అంటే 1/2 acre, 1 acre, 2 acres. ఓకే, ఆర్ ప్లాట్స్ అంటే 200 గజాలు, 400 గజాలు, 500 గజాలు, 600 గజాలు, వాళ్ళ కెపాసిటీ ప్రకారం. ఒక్కటి మాత్రం నిజమండి, హైదరాబాద్ చుట్టుముట్టు, నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను, విజయవాడ కూడా అలాగే ఉంది, కొద్దిగా విశాఖపట్నం కొద్దిగా బాగానే ఉందనుకోండి. బట్ హైదరాబాద్లో మాత్రం చుట్టుముట్టు విపరీతంగా ఉందండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్లాట్స్కు డిమాండ్ ఉంది. ప్లాట్స్లో ఎప్పుడు ఎక్కడికున్నా అట్లీస్ట్ 2 years తర్వాత ఆల్మోస్ట్ 20-30% అప్రిషియేషన్ ఉందండి. కొన్ని ఏరియాలో నారాజు గారు 3 years డబుల్ అవుతున్నాయి. కొన్ని ఏరియాలో మనం ఎలా చూడాలంటే, ఒక ఫ్లైఓవర్ రాబోతుంది, ఇంకా రాలేదు అక్కడికి. ఈ ఫ్లైఓవర్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఎటు పెడుతుంది. అక్కడ ఫ్లైఓవర్ రాకముందు ఎక్కడ కొనుక్కోవాలి, ముందు చూపు లేని వాడు ఇందులో కొరగాడు కదా. ముందు చూపుతో మనం ఆలోచించాలి. అక్కడ హైదరాబాద్ చుట్టుముట్టు ఫ్లైఓవర్స్ ఎలా వస్తున్నాయి చూడండి, బ్రహ్మాండంగా. మనం కూడా అక్కడే ఉందే రాళ్ళు రప్పలు, కోకపెట్టలాగా అనుకున్నాం, గచ్చిపోలాగా అనుకున్నాం, నేనే అనుకున్నాను నా వయసులో. ఇప్పుడేమని చెప్పండి, కొనలేని చూడలేని పరిస్థితి అక్కడ. ఎక్కడికి రండి, శంకరపల్లి వరకు వెళ్ళిపోయిందండి సిటీ అక్కడ సైడు. అంటే దాని అర్థమైంది, మీరు ఇప్పటి నుంచి ఆలోచించాలి. నేను మా క్లాస్లో ఏదైతే తీసుకోబోతున్నామో, ఏరియా బాగుంటుంది, ఏరియా ఎలా ఉంటుంది, ఏరియాలో ఏం ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, ఏరియాలో ఏం రాబోతున్నాయి, గవర్నమెంట్ అనౌన్స్ చేయింది కాదు, ఊరికే గాలికి ఇవ్వడం కాదు, ఎక్కడ ఏముంటుంది. ఐ విల్ గివ్ యూ ఎ వండర్ఫుల్ పిక్చర్ మీకు ఇస్తాను నేను. ఏది, నేను నా బృందం, నా సహచార బృందం ఉంటుంది, మీకు మొత్తం అసలు రెరా అంటే ఏంది, గవర్నమెంట్ అంటే ఏంది, గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఏంది, దీంట్లో ఎందుకు ఎలా ఉంటుంది, దానికి అన్నీ నేర్పిస్తామండి. మీకు సర్టిఫికేషన్ ఎలా తీసుకోవాలి, లైసెన్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ ఏరియా అమ్మాలి, దాని గజాలు అంటే ఏంది, ఫీట్లు అంటే ఏంది, యార్డ్స్ అంటే ఏంది, మొత్తం ఎకరాలు అంటే ఏంది, గుంటలు అంటే ఏంది, అన్నీ నేర్పించేసి మిమ్మల్ని తయారు చేస్తాం. అంటే మీరు ఏ పని చేస్తున్నారో, ఓ గృహిణులారా, ఓ అమ్మలారా, ఏ పని చేస్తున్నారో పని ఆపకండి. సాఫ్ట్వేర్ ఆపకండి, హార్డ్వేర్ ఆపకండి, మీ గవర్నమెంట్ జాబ్ ఓకే మీ ఇష్టం అనుకోండి, ఆపకండి. ఏ పని చేసుకోండి, సైడ్ ఇన్కమ్ చేసుకోవచ్చు కదా, న్యాయంగా ధర్మంగా
వాళ్ళు డబ్బులు సంపాదించి తప్పేం లేదు కదా, డబ్బు చేతి కాదు కదండి. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నంటే మీరు యూట్యూబ్లో డాటా వాడుతున్నారు అంటే మీరు డబ్బు కడుతున్నప్పుడు నన్ను చూస్తున్నారు, లేకపోతే చూడలేదు. మీరు డబ్బే మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి డబ్బు కోసం న్యాయంగా డబ్బు సంపాదించండి. అమ్మలారా మీరు రండి ఫీల్డ్కి, చాలా బాగుంటుంది. మై గ్యారంటీ. ఓకే, 6 నుంచి 9 నెలలు నేను చెప్పినట్టు పని చేయండి అమ్మా. ఫస్ట్ 3 నెలల తర్వాత కొంతమంది సక్సెస్ అవుతారు, 6 నెలల తర్వాత 50% సక్సెస్ అవుతారు, 9 నెలలు నేను చెప్పారంటే గ్యారంటీ సక్సెస్ అవుతారు దీంట్లో. ఎందుకోసం అంటే ఆ ఓపికతో మీరు ఉండగలిగితే, ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ మీకు కొన్ని వరాలు ఇచ్చాడు, దానికి కొన్ని పాలిష్ చేద్దాం మనం. మీరు ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, అనవసరంగా టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నారు, ఇక్కడ టైం ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మీకు అవగాహన వచ్చిందనుకోండి. అమ్మ ఇంట్లో ఫోన్ మాట్లాడండి రోజు, అక్కలతోని అమ్మలతో రోజు మాట్లాడతారు కదా, ఈరోజు బిజినెస్తో మాట్లాడండి, అది ఆపకండి. అక్కతో మాట్లాడండి, చెల్లితో మాట్లాడండి, అమ్మతో మాట్లాడండి, కొన్ని కాల్స్ చేయండి. వారం కొంతమందితో మాట్లాడినా సండే మాత్రం నేను చెప్పినట్టు చేయండి, మీకు గ్యారంటీ రిజల్ట్ ఉంటుందమ్మా. నేను చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను తల్లి, అనుభవంతో చెప్తున్నాను. వెల్కమ్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్, వెల్కమ్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ మనీ ఎర్నింగ్, వెల్కమ్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎలా జరగ అంటే ప్లాట్స్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, కన్విన్స్ చేయాలి అని అంటే నోటి మాట ఏ విధంగా ఉండాల్సి ఉంటుంది? వాళ్ళు అది కూడా భగవంతుడు వివక్ష చూపించాడండి. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకంటే ఎంత బాగుంటుంది, ఎంత సుస్వరంగా ఉంటుంది. కాబట్టి దానికి ఎలా నేను పాలిష్ చేస్తానంటే, ఏబిసిడి ఫార్ములా కొన్ని ఉంటాయండి. అంటే అట్రాక్షన్కి ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, కంటెంట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మీరు డైరెక్షన్ ఎలా తీసుకోవాలి, దాన్ని ఎవాల్యుయేట్ ఎలా చేసుకోవాలి, దీన్ని వర్క్షాప్లో నేర్పిస్తాను మీకు. నేను ఆన్లైన్ వర్క్షాప్ నేర్పిస్తాను. దీంట్లో మీరు వాయిస్ మాడ్యులేషన్తో పాటు బాడీ మీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా తీసుకురావాలి అది కూడా నేర్పిస్తాను మీకు. ఇవన్నీ రావడం వల్ల ఏమైంది అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, లేదు కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడందే మీరు నమ్ముతారండి. లేనిది ఉన్నట్టుగా చెప్తే కొంతకాలమే నమ్ముతారు, కానీ జీవితాంతం మిమ్మల్ని తిట్టుకుంటారు. అలా చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ల్యాండ్ ఇక్కడ ఉంది, ఈ 50 ఏళ్ళ హిస్టరీ ఉందా, దీంతో మనం ఎన్కంబరెన్స్ ఎలా ఉంది, దీని లోన్స్ ఏమైనా ఉన్నాయా, దీంట్లో ఇది అగ్రికల్చర్ ల్యాండా, ఇది కన్వర్టెడ్ ల్యాండా, ఇది నాన్ కన్వర్ట్ ల్యాండా, ఇది ఎలాంటి ల్యాండ్ అది తెలుసుకొని వీళ్ళు వేసిన వెంచర్ యాజ్ పర్ ప్రకారం సర్టిఫికేట్ ప్రకారం ఉందా, గవర్నమెంట్ ప్రకారం ఉందా, దాంతో ప్రకారం వీళ్ళు లోపల డెవలప్మెంట్ చేశారా, డెవలప్మెంట్ ఎలా ఉంది, ఎంత గవర్నమెంట్కి ఇచ్చారు, ఎంత వీళ్ళ దగ్గర ఉంది, ఎప్పటి లోపల కంప్లీట్ అయిపోతున్నారు, ఇవన్నీ మీరు తెలుసుకున్నారనుకోండి. ఇదే విషయాలు చెప్తే చాలు, ఇన్వెస్టర్స్ ఆల్వేస్ హ్యాపీ. ఒక సాటిస్ఫైడ్ ఇన్వెస్టర్ మీ దగ్గర చేరారనుకోండి, ఇంకా 100 మందిని పట్టుకొస్తారు 1 ఇయర్లో. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వెల్కమ్ టు దిస్ ఫీల్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి నారాజ్ గారు, వండర్ఫుల్. వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ మనీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. అయితే సెకండ్ సెషన్ తర్వాత థర్డ్ బ్యాచ్ చాలామంది అడగడం జరిగింది. అండ్ ఎన్రోల్ చేసుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఫీడ్బ్యాక్ కానివ్వండి, కుదిరితే నేను ఒకసారి ప్రే కూడా చేస్తాను. ఎందుకంటే ఏ విధంగా ఫీల్ అయ్యారు, ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది చాలామంది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ రియల్ ఎస్టేట్లో ఎన్ని రకాలుగా డబ్బు సంపాదించవచ్చు అనేది మీ వీడియోస్ చూసిన తర్వాత మేము ఇలా నేర్చుకున్నాము, చేసాము, ప్రాక్టికల్గా మాకు ఇలా వర్కౌట్ అయింది అని. కొంతమంది అయితే మేము ఫీల్డ్లోకి దిగిపోయామని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే స్టిల్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అనమాట, రియల్ ఎస్టేట్ మీద కోర్సెస్ ఏమైనా ఉంటే, థర్డ్ బ్యాచ్ ఏమైనా ఉంటే ఒకసారి అనౌన్స్ చేయండి అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. సో ఫస్ట్ బ్యాచ్లో నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆల్రెడీ ఒకరైతే ఒక ప్లాట్ ఆల్మోస్ట్ డీల్ చేసేసారు, ఇంకా మిగతా వాళ్ళు సక్సెస్ అవుతారు గ్యారంటీ. ఒక 50% సక్సెస్ అవుతుండొచ్చు, 20% ఇస్ గ్యారంటీ. ఓకే, సెకండ్ బ్యాచ్లో మంచి జెమ్ బ్యాచ్ అండి, ఇది చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో మేము నేర్పిస్తున్నాము, మధ్యలో ఫెస్టివల్ ఉంది కాబట్టి దాని తర్వాత థర్డ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాము. ఎలా ఉంటుందంటే ఈ బ్యాచ్ మొత్తం ట్రైనింగ్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మండే టు ఫ్రైడే ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. ఆన్లైన్ అంటే నైట్ 9 గంటలకు స్టార్ట్ చేద్దాం. హ్యాపీగా భోజనం చేసి కూర్చోండి, నేను కూడా భోజనం చేసి కూర్చుంటాను. నేను నా బృందం, నా ఫ్రెండ్స్, కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళందరితోని రాత్రి 9 నుంచి 10 వరకు 1 అవర్ క్లాస్ ఉంటుంది. మీ ఓపిక ప్రకారం క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాయి. ఇట్లా మనము ఒక 5 రోజులు క్లాస్ తీసుకుంటాము. 5 రోజుల తర్వాత శనివారం నాడు మీరు మా ఆఫీస్కి రావాల్సి వస్తుంది, లేదా ఇక్కడ ఒక ప్లేస్లో తీసుకుంటాం. ఇక్కడ మార్నింగ్ 10 నుంచి మేమే టీ తాగిస్తాము, మేమే భోజనం పెడతాము, మీరు కట్టిన డబ్బులకి వెళ్ళి అనుకోండి. ఓకే, హ్యాపీగా సాయంత్రం వరకు క్లాస్ ఉంటుందండి. నేనే ఉంటాను ఆ రోజు, నేను నాతో పాటు కొంతమంది సపోర్టింగ్ టీం ఉంటుంది. టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు మేము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడ మీరు ఏమైంది, ఓన్లీ నేర్చుకున్నారు, ఆన్లైన్ నేర్చుకున్నారు, ఆఫ్లైన్ నేర్చుకున్నారు, మళ్ళీ మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవాలి కదా. ఏదో ఒకటి రియల్ ఎస్టేట్ వెంచర్ను ఏదైతే చక్కగా ఉందో, సిస్టమేటిక్ ఉందో, ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్కు మేము తీసుకెళ్తాం. మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడే భోజనం చేయించడము, అక్కడ ల్యాండ్ ఎక్స్ప్లెయిన్ చేయడము, అక్కడ చూడడము,
ఈస్ట్ ఏంది, వెస్ట్ ఏంది, ఇదంతా ఏంది, ఆ వాటర్ ట్యాంక్ ఎందుకు ఉండాలి, ఇక్కడ లోపల నుంచి అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయి, ఆ లోపల కేబుల్స్ ఉన్నాయి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారో అందరు జనం ఉన్నప్పుడు తీసుకెళ్తాం మేము, సండే నాడు తీసుకెళ్తాం. చాలామంది వస్తుంటారు ఆ రోజు, మీరు కూడా వెళ్ళి చూడండి ఎలా అమ్ముతున్నారో. ఆ రోజు మీరు ఆశ్చర్యపోతారండి, అక్కడ డీల్స్ క్లోజ్ అవుతుంటే ఇలా ఉందా, ఇంత బాగుందా, మీరే నేర్చుకుంటారు. సో ఈ రకంగా అయిపోయిన తర్వాత కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ కారు. కారణం ఏంటంటే మేము నేర్పించింది ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకన్నా మంచిదని నేనేం చేశానంటే 6 months ఫ్రీ కౌన్సిలింగ్, 6 నెలల వరకు మీరు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నా పర్సనల్ నెంబర్ ఇస్తాను మీకు తర్వాత, మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఏదైనా ఫ్రీ క్లాస్ ఉన్నాయనుకో, నేను ఫలానా కంపెనీలో నన్ను పిలిచారు, నేను వెళ్తున్నాను, యూ కెన్ ఆల్సో జాయిన్ విత్ మీ చెప్తాను నేను. అంటే నా కార్లో తీసుకెళ్ళాను, దగ్గరుండి రావచ్చు. పలానా ఖమ్మంలో ఉందనుకోండి, రండి మీరు ఖమ్మం వాళ్ళు, విజయవాడ రండి, విశాఖపట్నం రండి, హైదరాబాద్ రండి, ఆ కంపెనీ వాళ్ళకి చెప్తాను, నా గెస్ట్లు 7 వస్తున్నారు, 5 వస్తున్నారు, దయచేసి అలౌ చేయడం, ఆ పార్సల్ మీకు ఇప్పిస్తాను. ఆ రోజు నా క్లాస్ వినొచ్చు, అందరిని చూడొచ్చు. ఈ రకంగా వేరే కంపెనీలకు కూడా తీసుకెళ్లే బాధ్యత నాది. అప్పుడు మీకు నచ్చిందని చేయండి, ఏ కంపెనీలో చేయాలో నేను చెప్పను, మీ ఇష్టమైన కంపెనీ చేయండి, బట్ మీరు మాత్రం డబ్బు సంపాదించాలి. ఇది నా యొక్క ఉద్దేశం. సో నా అనుభవంతో చెప్తున్నాను, 35 సంవత్సరాలు 7 నెలలు కేవలం మార్కెటింగ్లో ఉన్నాను. మొదటి నుంచి నేను మార్కెటింగ్ సేల్స్లో ఉన్నాను. రియల్ ఎస్టేట్లో మొట్టమొదటిసారిగా నేను 2007 నుంచి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎంతోమంది సక్సెస్ అయ్యారు, వందలాది మంది సక్సెస్ అయ్యారు. మీరు కూడా సక్సెస్ కావడానికి రండి, నిమిత్త మాత్రమైన ఫీజు కట్టండి, నాతో పాటు ఉండండి. వెల్కమ్. ఎప్పుడు సార్, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? మండే, విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే ఈవినింగ్, మండే 9 o'clock. మీరు జాయిన్ కండి. మీరు జాయిన్ అయితే మీకు జూమ్ లింక్ పంపిస్తారు, ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో నేను కూడా ఉంటాను. మీ డౌట్స్ ఎప్పుడప్పుడు మనము సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. మిమ్మల్ని వదలను. మండే టు ఫ్రైడే ఆన్లైన్ క్లాస్, సాటర్డే ఆఫ్లైన్ క్లాస్, సండే సైట్ విజిట్. ఆఫ్టర్ దట్ 6 months మెంటరింగ్, 6 months కోచింగ్, 6 months మీ అమ్మడి ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, థ్యాంక్ యూ. చూస్తారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రియల్ ఎస్టేట్ క్లాసెస్ ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు అండ్ పరిచయాలు ఏ విధంగా పెంచుకోవచ్చు, దానితో పాటు సైట్ విజిట్లో ఏ విషయాలు నేర్చుకోవాలి, ప్లాట్స్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, సేల్ చేసేటప్పుడు లేదా ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ని డీల్ చేసేటప్పుడు ఎలా డీల్ చేయాలి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, మాట కానివ్వండి, దాంతోపాటు కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి, అవి చూసిన తర్వాత కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రాజెక్ట్ని ఏ విధంగా డీల్ చేయొచ్చు అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీతోటి అనుబంధంతో ముందుకు ఏ విధంగా వెళ్ళొచ్చు అండ్ దాంతోపాటు కొన్ని అందులోనే పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించింది కూడా ఉంటుంది. సో ఏ విధంగా మనం మెలిగితే ఫర్దర్గా మనకి ప్రతి దాంట్లోనూ ఎలా మన ప్రొఫెషన్ని డబ్బు కింద మార్చుకోవచ్చు అనేటువంటివి సో ఈ రియల్ ఎస్టేట్ క్లాస్లో మీకు ఖచ్చితంగా నేర్పించడం జరుగుతుంది. అండ్ ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. ఒకవేళ ఈ 3 మీకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా పాత అకౌంట్ పోయింది, కొత్త అకౌంట్ ఒకటి ఉంది, ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే పర్సనల్ మెసేజ్ పెట్టినా నేను గంపా నాగేశ్వర్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. సో సంక్రాంతి తర్వాత నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే వీడియో చూసిన తర్వాత మీరు గనక రియల్ ఎస్టేట్లో మీరు నిలదొక్కుని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, మనీ ఆన్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు, పరిచయాలు పెంచుకొని ముందుకెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి మంచి అవకాశం. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.